హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఈరోజు మన వీడియోలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అని ఇది యూఎస్లో ఉంటుందండి. 2 స్టేట్స్ మధ్యలో, లైక్ మౌంటానా అండ్ ఐడోహా అని 2 స్టేట్స్ మధ్యలో ఈ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇది వచ్చి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అంటారు. ఇది వాల్కనోస్కి అలాగే భూమి లోపల గీజర్స్ లాగా ఉంటాయి కదా, వాటర్ కూడా లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ 45 మినిట్స్కి ఒకసారి పైకి ఎరాప్ట్ అవుతూ ఉంటుందండి. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇదైతే యుఎస్కి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా చూసే ప్లేసెస్లో ఇది మస్ట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా భూమి లోపల వాల్కనోస్, వేడి వాటర్ బాగా వేడి అయ్యి పైన గీజర్స్ లాగా కూడా పైకి ఎరప్ట్ అవుతున్నాయండి. ఇది లైక్ మోస్ట్ వింటర్ మొత్తము ఇది క్లోజ్ చేస్తారు. సమ్మర్ ఈజ్ ద బెస్ట్. సమ్మర్ అండ్ ఫాల్ వచ్చి బెస్ట్ టైము ఇది విజిట్ చేయడానికి. ఒక్కొక్కసారి ఇక్కడ బాగా ఫైర్స్ కూడా ఎక్కువ అయ్యి, వాల్కనోస్ ఉండడం వల్ల ఫైర్ కూడా ఎక్కువ అయ్యి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా చాలా టైమ్స్ కాలిపోతుందండి. అలాంటి టైమ్స్లో కూడా ఈ నేషనల్ పార్క్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఈ యానిమల్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది మోస్ట్ లైక్లీ ఎల్లోస్టోన్ ఇక్కడ ఈ ప్లేస్లోనే ఇవి కనిపిస్తాయి. వీటిని బైసన్స్ అంటారు. మోస్ట్లీ ఎల్లోస్టోన్లోనే ఇలాంటి టైప్ యానిమల్స్ మనకి కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లైక్ భూమిలోనే వాటర్ అంతా హీట్ ఎక్కి వాటర్ స్టీమ్ చూస్తున్నారు ఎలా వస్తుందో. సో అక్కడంతా కూడా సైన్స్ క్లియర్గా రాసుంటారండి, మనం చేతులు పెట్టడం అలాంటివి అస్సలు చేయొద్దు అని. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి మెయిన్గా ఎల్లోస్టోన్ అంటే ఇది మనకి పిక్చర్స్లో అంతా కూడా ఇదే కనిపిస్తుంది. ఇది మెయిన్ వాల్కెనో, చాలా పెద్దది. లోపల అసలు ఇట్స్ సో హాట్ అండ్ చాలా డీప్గా కూడా ఉంటుంది. అది స్టీమ్ చూస్తున్నారా, అసలు ఇక్కడంతా కూడా వాటర్ పారి అట్లాగా ఇట్లా గీరలుగా లైక్ వాటర్ యాసిడ్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఆ వాటర్ పడిన ఇట్లా ఫ్లో అయిన చారలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఎవ్రీ 45 మినిట్స్కి ఒక వాల్కెనో ఎరప్ట్ అవుతుంది అని చెప్పాను కదా. భూమిలో నుంచి వాటర్ అట్లా పైకి ఇట్లా స్టీమ్ లాగా ప్లస్ వాటర్ కూడా పైకి చల్లుతుందండి. అది ఎవ్రీ 45 మినిట్స్కి ఒకసారి జరుగుతుంది. వాళ్ళు టైం ఎగ్జాక్ట్గా చెప్తారు, మనం వెయిట్ చేసి చూడొచ్చు. సో ఇది నేను మీకు న్యాచురల్ వాయిస్తో అక్కడ కింద వాల్కెనో అలా పైకి ఎరప్ట్ అయినప్పుడు స్టీమ్ వాటర్ అంతా కూడా అది ఎలా ఉంటుందని నేను న్యాచురల్ వాయిస్తో పెట్టాను. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. It's almost more. It's almost. No. Yes. We're not gonna good for real. That's not Kid doesn't want to. సో
చూసారు కదా, అది ఎల్లో స్టోన్ మొత్తంలో డిఫరెంట్ ప్లేసెస్లో కూడా డిఫరెంట్ టైమ్స్లో ఇలా వాల్కెనో కింద నుంచి ద స్టీమ్ వాటర్ ఎరాప్ట్ అవుతుందండి. చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో. సో ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఇలా అవుతుంది ఎల్లో స్టోన్ మొత్తంలో. అదండి మరి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.